హాయ్ అందరికీ. ఈరోజు నేనైతే ఇంట్లో బెండకాయ ఫ్రైను వంకాయ కారం పొడి చేశాను. నిన్న మా అత్తమ్మ వస్తున్నప్పుడు ఇంటి దగ్గర నుంచి వంకాయలు, చిక్కుడుకాయలు, పచ్చిమిర్చి అంటే మా ఇంటి దగ్గర చెట్లేసి పండించామన్నమాట. మా అత్తమ్మ ఇంటి దగ్గర చెట్లు బాగా పెడుతుంది. ఇంటి దగ్గర కాసినవి పట్టుకొని వచ్చిందన్నమాట. వచ్చిన రోజు తెల్లారి ఏం చేసినాం, చిక్కుడుకాయ ఉంటే ఆ చిక్కుడుకాయ వండేసుకున్నాం. ఈరోజు వంకాయలు ఉన్నాయి. అయితే వంకాయ మా పాప మా బాబు తినరు వంకాయ కర్రీ వండితే, అందుకనేసి వాళ్ళ కోసం బెండకాయ ఫ్రై చేశాను. ఇంకా మా అత్తమ్మ, నేను, మా ఆయన తిననీకేమో వంకాయ కారం పొడి చేశాను ఈరోజు. తెలుసు కదండి, మనం ఇంటి దగ్గర పండించుకున్న కూరగాయలు చాలా టేస్టీగా ఉంటాయి. బయట కొనుక్కున్న వాటికంటే కూడా మనం ఇంటి దగ్గర వేసి చెట్లు వేసుకొని పండించుకుంటాం కదా, ఆ కూరగాయల టేస్ట్ చాలా బాగుంటాయి. అందుకనేసి నాకు ఇంటి దగ్గర పండించిన కూరగాయలు అంటే చాలా ఇష్టం. అందుకని మా అత్తమ్మ తెచ్చింది, చిక్కుడుకాయ అయిపోయింది, వంకాయ రోజు వండుకుంటున్నాము. ఈ మా పాప మా బాబు తినరనేసి వాళ్ళ కోసం సపరేట్గా బెండకాయ ఫ్రై చేశాను. కారం పొడి ప్రిపరేషన్ కోసం ఇందులో వేసుకునే కారం పొడి ఉంది కదా, ఆ ప్రిపరేషన్ కోసం వచ్చేసి నేను అందులో కొబ్బరి పొడి, కారం, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టాను అన్నమాట. ఆ కారాన్ని లాస్ట్లో ఇందులో వేసి కలిపేస్తాను అన్నమాట. మీకు విషయం చెప్తాను, మన లైఫ్లో మనకు చాలా ఇష్టమైంది, మనకు చాలా ఇంపార్టెంట్ అనుకున్నది మన లైఫ్లో నుంచి మనకు దూరం అయిపోతుంది అనుకున్నప్పుడు చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ అసలు అలా బాధపడకండి. ఎందుకంటే దేవుడు మన లైఫ్లో ఒకటి తీసేస్తున్నాడు అంటే అంతకు మించింది ఏందో, అంతకంటే విలువైంది ఏదో, అంతకంటే గొప్పదేదో మనకి ఇవ్వబోతున్నాడని దాని అర్థం. అందుకనేసి కొంచెం నిరీక్షణ కలిగి ఓపికతోని వేచి చూడండి. మీకంటూ ఒక గొప్ప విలువైన దేవుడు బహుమతిగా ఇస్తాడు. అంతేకాని మనకు ఇష్టమైంది, మనకు ఇంపార్టెంట్ అనుకున్నది మన లైఫ్లో నుంచి దూరం అయినప్పుడు తప్పుడు ఆలోచనలు చేసి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. చూస్తున్నారు కదండి, ఈ మధ్య కాలంలో టీవీ పెట్టినట్లయితే వార్తలు చూస్తే ఇక్కడ ఏ వార్త పెట్టినా హత్యలు, ఆత్మహత్యలు ఇవే వస్తున్నాయి. అసలు ఈ లోకంలో ఏమవుతుంది ఏంటి అనేది నాకు అసలు ఏం అర్థం కావట్లే. ఘోరంగా అంటే ఘోరంగా తయారవుతున్నారు జనాలు. వరుస లేదు, వాయలేదు, అసలు ఏంటో ఏమో అర్థం కావట్లేదు. కత్తులు కటోరల్లో ఒక్కొక్కళ్ళు చంపులు, ముక్కలు ముక్కలు చేసుడు, మనిషిని చంపడం అంటే అంత ఈజీ అయిపోయింది జనాలకి. మనం అసలు మనుషుల మధ్య బ్రతుకుతున్నామా, మృగాల మధ్య బ్రతుకుతున్నామా అనేది అసలు అర్థం అవ్వట్లేదు. ఒక మనిషిని చంపాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది? ఆ మనుషులను చంపి మామూలుగా వదిలేయకుండా మళ్ళీ ముక్కలు ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెట్టడాలు, అసలు ఇలాంటివి చూస్తుంటే పొద్దున్నే లేచి వార్తలు పెడితే అన్నీ ఇవే వార్తలు వస్తున్నాయి, హత్యలు, ఆత్మహత్యలు. అందుకనే కొంచెం ఓపికగా సహనంగా ఉండండి. మీ ఇంటి చుట్టుపక్కలైనా కానీ, ఇంట్లో అయినా కానీ ఎవరితో మాట్లాడినా గొడవలకు మాత్రం అసలు తావివ్వకండి. ప్లీజ్ అర్థం చేసుకోండి, పరిస్థితులు అస్సలు బాలేవు.